ఉదయకాల దైవ ధ్యానాలకు ఆహ్వానం. ప్రతి ఉదయం మీరు కుటుంబ సమేతంగా దేవుని యొక్క ధ్యానాలను ఆలకిస్తారని, ఈ యొక్క ధ్యానాల ద్వారా మేలును ఆశీర్వాదాలని పొందుతూ ఉన్నారని నమ్ముచు దేవునికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం దానియేలు గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నాం. దానియేలు ఒక గొప్ప ప్రార్థనా పరుడు. దానియేలు దేవుని యొక్క మర్మములను ఆయన పరిగ్రహించిన వాడు. దానియేలు దేవుడు చెప్పిన దర్శనాలకి భావములను చెప్పగలిగిన వాడు. అంత నిబద్ధత కలిగిన ప్రార్థనా పరుడైన దైవజనుడు దానియేలు. అటువంటి శ్రేష్టమైన వరములు కలిగిన దైవజన్ని దైవ గ్రంథంలో లిఖించటం అది ఎంతో ఆశీర్వాదం. అది కేవలము ఇశ్రాయేలు దేశానికో బబులోను దేశానికో కాకుండా యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలకు ఆశీర్వాదకరంగాను, యావత్ ప్రపంచంలో ఉన్న ఆ యొక్క సమకాలీన సమాజానికి కనువిప్పుగా నిలబడిన దైవజనుడు దానియేలు. కొన్ని వందల మంది లేక వేల మంది పట్టుబడితే యెరూషలేము పట్టణం నుండి నెబుకద్నెజరు యొక్క సారథ్యములో సొలొమోను రాజు కట్టించిన ఆ మందిరమును, సువిశాలమైన మందిరమును కూల్చి దానిలో ఉన్న బంగారు పాత్రలను తీసుకుని, అలాగే కొన్ని వందల మంది యవన అంద చందాలు కలిగిన యవనులను తీసుకుని బబులోను దేశానికి పయనమై తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క యవనుల్లో రాజవంశం కలిగిన వారు ఉన్నారు. ఆ యొక్క రాజవంశంలో ఉండి తీయబడిన ఒక గొప్ప యవనుడు, ఆయన పేరు దానియేలు. తన స్నేహితులు కూడా, అనగా షడ్రకు, మెషకు, అబేద్నెగో అనే పేర్లు అక్కడ పెట్టబడినవి. ఆ యొక్క బబులోను సంప్రదాయ ప్రకారము మరి వీరందరూ కూడా రాజు శిక్షణ అనగా బబులోను భాషల్లోనూ ఆ యొక్క మాదీయ పారసీక భాషల్లోనూ చాలా ప్రవీణులుగా చేయబడి వారు పరిపాలనా దక్షతలోనూ చాలా మరి శిక్షితులుగా వారు అక్కడ తీర్చిదిద్దబడుతూ ఉన్నారు. మరి ఆ సమయంలో దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే వీరికి చాలా ప్రత్యేకమైన భోజన పదార్థములను ఆ యొక్క రాజు యొక్క ఆ యొక్క బల్ల నుండి పంపబడుతూ ఉన్నాయి. విదేశంలో ఉన్నారు. విదేశ ఆహార పదార్థాలు, విదేశ పానీయాలు చాలా చక్కగా రిలీజ్ అయ్యి ఆ యవనస్తుల
ఆ యొక్క జాబితాల్లో దానియేలు మాత్రం ఒక గొప్ప గంభీరమైన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం 8వ వచనములో రాజు భుజించు పానములను పానము చేయ ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొని. కనుక దానియేలు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, రాజు బల్ల మీద నుంచి వచ్చే ఆ యొక్క మాంస ఆహారము బలులో అర్పించింది కనుక వాటిని తీసుకుని తన శరీరమును అపవిత్రపరచుకున్న జాలను, తన మనసాక్షిని చంపుకున్న జాలను, తనకున్న ఆ యొక్క ఆత్మను ఆర్పుకున్న జాలను, ఈ యొక్క గంభీరమైన మరి భావం కలిగి వారిని అడిగే ధైర్యం దానియేలునకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చున్నారు. ఈ ఉదయకాలంలో దానియేలు జీవితంలో మనం గమనించగా ప్రియులారా, ఏ విషయంలో విదేశంలో ఉన్నా స్వదేశంలో ఉన్నా ఎక్కడ కూడా రాజీ పడని, తన ఆత్మీయ జీవితంలో రాజీ పడని ఒక గొప్ప దైవజనుడు. అయితే అతని అభ్యర్థన ఆ యొక్క మరి వంటలు చేయ అధిపతి అంగీకరించి చివరకు 10 దినాలు చూచిన తర్వాత వీరి ముఖాలు సొగసైనవిగా ఉన్నందువలన దేవుని కృప చేత ఆ శోధన నుండి తప్పించబడ్డారు. పరిశుద్ధుడైన పౌలు కూడా రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఒక గంభీరమైన సత్యాన్ని ఆయన చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి ఎంతో స్తోత్ర వందనాలు కలుగును గాక. ఇక్కడున్న గంభీరమైన సత్యం, లోక మర్యాద అనగా లోక పోకడ అనగా లోకులందరూ చేయు పనులు అవి దేవునికి అనుసంధానంగా ఉండవు, అవి దేవునికి మహిమార్థంగా ఉండవు. అందరూ చేస్తున్నారులే నేను చేద్దాం, అందరూ రోజులను అంగీకరిస్తున్నారు, అందరూ ఫలానా చోట మరి ఆ యొక్క కొన్ని సంప్రదాయాలు చేస్తూ ఉన్నారు అని మనం కూడా కొన్నిసార్లు చేయవచ్చు. అయితే దేవుని గ్రంథంలో ఉన్నట్లుగా మనం చేయదలిచి ఉన్నామని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రభు అంటున్నారు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఒక విశ్వాసులంగా దేవుని యొక్క మందిరములో ఆరాధించు వారంగా, దేవుణ్ణి మహింపరచు వారంగా, కొనియాడే వారంగా మనం దేవుని చిత్త ప్రకారము చేయవలసి ఉన్నామని
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుసంధానంగా చేయవలసి ఉన్నామని మనం తెలుసుకోవాలని ఈ రోజున దానియేలు ఆ యొక్క మరి చేసిన నిర్ణయం మనకు చూపిస్తూ ఉన్నది. ఈ రకంగా చేయడం ద్వారా రూపాంతర అనుభవము దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఈ గొప్ప రాజీ లేని జీవితంలో మనందరూ ఉండాలని, మన సంఘము సార్వత్రిక సంఘం ఉండాలి అని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ఈ ఉదయకాలం మనం ఆలకించి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు బాగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్ర వందనాలు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాధికారి అనేక రకాలైన ఆ యొక్క పద్ధతులు లేక శోధనలు మా మీదకి ప్రయోగించవచ్చు. వాటన్నిటిని అధిగమించి నీ కొరకు ఉండి ఆ యొక్క నడిపింపును జ్ఞానమును మాకు దాయిచ్చమని ప్రభువైన యేసే నామములో అడిగున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ప్రత్యేకంగా తీసుకునే నిర్ణయాల్లోనూ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.